సూపర్ ఆలోచన మంజు. అసలు ఆ మినిస్టర్ గారికి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఏదైతే అది అయింది. నువ్వన్నట్టు వాడి నామినేషన్ పడకుండా చూద్దాం. అదే సార్, అలాంటి వాళ్ళకి అలాగే చేయాలి. అతను నామినేషన్ వేస్తే డబ్బు పెట్టో పలుకుబడి ఉపయోగించో చివరికి అతను గెలవడానికి ఓటర్ల కాళ్ళు పట్టుకునైనా గెలుస్తాడు. అందుకే అతను అసలు నామినేషనే వేయనివ్వకూడదు. సార్, ఆ మినిస్టర్ అంత మూర్ఖుడు ఇంకెవరూ లేరు సార్. ప్రతి దానికి తిది వర్జ్యం అంటూ రాహుకాలం అంటూ అన్నీ చూసుకొని నామినేషన్ వేయడానికి వెళ్తాడు. ఆ టైంలో అతను నామినేషన్ వేయకుండా మనం ప్లాన్ చేయగలిగితే పోటీ చేయలేడు సార్. గుడ్ ఐడియా మంజు. ఈ విషయంలో మీరేం చెప్తే నేను అదే చేస్తాను సార్. ఓకే మంజు. ఒక దుర్మార్గుడు పదవిలో ఉంటే పేదవాడికి ఎంగిలి మెతుకులు కూడా దొరకకుండా చేస్తాడు. ఒక క్యారెక్టర్ లేనివాడు పాలిటిక్స్లో రాజకీయ సింహాసనం మీద కూర్చుంటే నిరుద్యోగం తాండవిస్తుంది, రైతులు నష్టపోతారు, యువత పెడదారి పడుతుంది. అలాంటి రాజకీయ నాయకులు వాళ్ళ మోచేతి నీళ్లు తాగించుకుంటారు. ఇలాంటి నష్టం జనానికి కష్టం. ఈ దెబ్బతో ఈ నియోజకవర్గంలో ఒక రాజకీయ రాక్షసుడి పీడ జనాలకి విరగడవుతుంది. వీడు ఓడిపోతే ఇక్కడి ప్రజలకు కొత్త దీపావళి వచ్చేసినట్టే మంజు. మంజు, మీరు ఉదయం బస్తీ వాళ్ళతో ఏం మాట్లాడారు? వాళ్ళ బస్తీలో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, వాటిని చెప్పుకోవడానికి వచ్చారు. ఈ బస్తీని ఖాళీ చేయించి ఏదో పెద్ద కంపెనీ నిర్మించాలని మినిస్టర్ దగ్గర ఎంత తీసుకున్నాడో ఏంటో తెలీదు. అందరికీ పక్కా ఇల్లు కట్టిస్తానని చెప్పి ఆశ చూపించాడు. పాపం వాళ్ళందరూ పక్కా ఇల్లు వస్తాయని నమ్మి ఒప్పుకున్నారు. ఏంటి అలా చూస్తున్నావు? బస్తీ వాళ్ళు మీతో ఏం మాట్లాడారో నాకు తెలుసు, మీరది చెప్పలేరు. అలాంటప్పుడు నన్ను అడగడం దేనికి? దేనికంటే బస్తీని మినిస్టర్ గారు కబ్జా చేయడానికి చూస్తున్నారు అనే విషయం మీకు చెప్పాలనుకున్నాను. చెప్పావు కదా, ఇంకా సైలెంట్గా ఉండు. మీరు ఎంత పొరపాటు చేస్తున్నారో తెలుసా? ఈ విషయం గురించి నువ్వు మాట్లాడకపోవడమే బెటర్. అయినా ఈ విషయం నీకెవరు చెప్పారు? మా సిఐ గారు, పోలీసులు ఈ విషయం మీద చాలా కోపంగా ఉన్నారు సత్య గారు. ఇక మీ సిఐ గారి గురించే చెప్పాలి. అతను మా ఆపోజిట్ పార్టీకి అమ్ముడు పోయి మినిస్టర్ అన్నకు ప్రతిదీ యాంటీగా చేస్తున్నాడు. మేము మీ సిఐ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా నమ్మకు. అసలు ఆ స్లమ్ ఏరియాలో అన్న ఏం చేయబోతున్నాడో తెలుసా నీకు? గుడిసెలో ఉన్న వాళ్ళకి, రేకులతో తాత్కాలికంగా నివసిస్తున్న వాళ్ళకి పక్కా ఇళ్లు కట్టించబోతున్నాడు. అక్కడున్న పేదవాళ్లకు పక్కా ఇళ్లు కట్టిస్తాము అన్న పేరుతో ప్రస్తుతానికి అక్కడ బ్రతుకుతున్న వాళ్లను మీరు బజార్న పడేస్తున్నారు. ఒకవేళ కట్టించాలి అనుకుంటే ఎన్నికల్లో గెలిచాక కట్టిస్తారు. అలాంటిది మీ సార్ ముందే ఎందుకు కట్టిస్తున్నట్టు చెప్పండి. అన్న గురించి మీకసలు ఏమీ తెలీదు కాబట్టే మీకు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. నిజమే, మీరన్నట్టు ఎవరైనా గెలిస్తే కట్టిస్తామని ఎన్నికల్లో హామీ ఇస్తారు. గెలిస్తే కట్టచ్చు, కట్టకపోవచ్చు. కానీ అన్న అలా కాదు. రేపొకవేళ ఓడిపోయినా గెలిచినా ఈ బస్తీవాసులకు తన సొంత డబ్బుతో పర్మనెంట్గా ఇళ్లు కట్టించాలని అనుకున్నాడు. సత్య గారు, మీరు మీ మినిస్టర్ గారిని నమ్మండి, కానీ మరీ అంత గుడ్డిగా నమ్మకండి. ఇప్పుడు ఆ బస్తీని విల్లాస్గా, కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ విషయం మీకు తెలియకపోవడం, మీరు కనుక్కునే ప్రయత్నం చేయకపోవడం నిజంగా దురదృష్టం. మీరు లేనిపోని బ్యాడ్ పబ్లిసిటీని చేయాలని ఇలాంటి విల్లాల గురించి, కమర్షియల్ కాంప్లెక్స్ గురించి కథలు సృష్టిస్తున్నారు. ఇది మీ డిపార్ట్మెంట్కు అంత మంచిది కాదు. మీరు డిపార్ట్మెంట్ని తప్పు పట్టొద్దు సత్య గారు. అంత పెద్ద బస్తీని ఖాళీ చేయించడం పబ్లిక్గానే జరుగుతుంది. అది కూడా
అక్కడుండే జనాలకు నచ్చితేనే ఖాళీ చేస్తారు. ఈ విషయంలో మినిస్టర్ అన్న స్పెషల్ ఫోకస్ పెట్టారు. అన్నకు అబద్ధం చెప్పాల్సిన అవసరం రాదు. మరో విషయం, దీని గురించి పార్టీ అధిష్టానం కూడా సంతోషాన్ని వ్యక్తీకరించింది. కాబట్టి మీరెవరూ ఈ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హాయ్ మేడం. హాయ్ ఝాన్సీ. రమ్మని కబుర్ చేశారు మేడం. నీ పెన్ను బలం చూపించాలి ఝాన్సీ. ఒక పెద్ద స్కామ్ జరగబోతుంది. ఇటువంటి న్యూస్ని సిన్సియర్స్కే అప్పచెప్పాలి. అంతేకాని అమ్ముడుపోయే విలేకరులకు, బెదిరిస్తే భయపడే జర్నలిస్టులకు అప్పచెప్పకూడదని, ఈ విషయం నీకే స్పెషల్గా చెప్పాలని నిన్ను పిలిపించాను. మీ నమ్మకానికి థ్యాంక్ యూ మేడం. అది ఎలాంటి స్కామ్ అయినా దాని వెనక ఎవరున్నా సరే గ్యారంటీగా అందర్నీ బయట పెట్టేద్దాం మేడం. ఈ స్కామ్ చేసే సూత్రధారి మినిస్టర్. మినిస్టరా? ఏమలా అన్నావు? ఎప్పటినుంచో అతని మీద సంచలనమైన ఆర్టికల్ రాయాలని ఎదురు చూస్తున్నారు మేడం. కరెక్ట్గా మీరు అతను చేస్తున్న స్కామ్ గురించి చెప్పబోతున్నారు. మినిస్టర్ బస్తీని ఖాళీ చేయించాలని ఎత్తులు వేస్తూ పావులు కదుపుతున్నాడు. అవునా? చెప్పండి మేడం. బస్తీలో మొత్తం 150 కుటుంబాలుంటాయి. థ్యాంక్ యూ మంజు మేడం. నేనొకసారి ఫీల్డ్లోకి వెళ్ళి ఇంకొంత సమాచారాన్ని, ఫొటోస్, వీడియోస్ తీసుకుని రేపు పేపర్లో వచ్చేలా చేస్తాను. షూర్. థ్యాంక్ యూ ఝాన్సీ. ఇట్స్ ఓకే మేడం. ఆకలేస్తోందా? తిను. దరిద్రానికి ఆకలి ఎక్కువ కదా, బాగా తిను. కోడి కూరుంది, పప్పుంది, గుమ్మడికాయ కూరుంది, రసం కూడా ఉంది. నీకిష్టం వచ్చింది వేసుకొని తిను.